అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర ఆసూరి ఫ్రమ్ టీమ్ జగద్గురు పత్రిజీ. 18 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎంలో పత్రిజీతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటాను. జ్ఞానుల సభకి అందరికీ స్వాగతం. జ్ఞానసభకి స్వాగతం. జ్ఞానసభ, జ్ఞానుల సభ. ఇక్కడ చెప్తున్నవారు జ్ఞానులే, వింటున్నవారు కూడా జ్ఞానులే మాత్రమే శ్రద్ధగా వినగలరు. ఎక్కడైతే శ్రద్ధగా వినడం జరుగుతుందో దానినే సజ్జన సాంగత్యం అంటారు. సజ్జన సాంగత్యము వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరైనా చేయాల్సిందే. వాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జతి సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. నేను బాలాజీ గారిలాగా రాగయుక్తంగా పాడలేను, వారి గొంతు అద్భుతంగా ఉంది. సో వాతే కాంత ధనగత చింత అంటే ప్రతి ఒక్కరూ స్త్రీ కోసమో ధనం కోసమో ఆశిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఎలా ఉన్నారు? అయితే ధనంతో సాంగత్యంలో ఉన్నారు, లేక స్త్రీతో సాంగత్యంలో ఉన్నారు. వాతుల కింతవ నాస్తి నియంత అంటే వీటిని నియంత్రించడం అనేది జరుగుతుందా లేదా, అసలు వీటిని ఎలా నియంత్రించాలి? ఆదిశంకరాచార్యుల వారు తానే ప్రశ్న వేసుకుంటూ మళ్ళీ తనే సమాధానం చెప్తున్నారు. త్రిజగతి సజ్జతి సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ 3 లోకాలలో కూడాను నిన్ను ఈ భవసాగరం నుంచి దాటించే నౌక ఏదయ్యా అంటే సజ్జన సాంగత్యం మాత్రమే అంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ భవసాగరాన్ని దాటించే నౌక అంటున్నారు. భవసాగరం అంటే ఏంటి? భౌతికపరమైనటువంటి ఈ జీవన సంసారం అంతా కూడా భవసాగరం. సాగరం ఎందుకు దాటాలి? సాగరం మధ్యలో ఉన్నవాడు దుఃఖంతో ఉంటాడు, ఆ ఒడ్డుకి చేరుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఎవరైనా సముద్రాన్ని ఈదుకుంటూ దాటగలమా అంటారు పత్రిజీ. అంటే ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకానికి సరి అయిన సామాన్య వివరణ పత్రిజీ ద్వారా మనకు అందింది. మనం సముద్రాన్ని ఈదుకుంటూ దాటగలమా? దాటలేం. మధ్యలో ఎక్కడో చోట మునిగిపోతాం. ఎందుకంటే మన లోపల ఇందాక బాలాజీ గారు చెప్పినట్టు భయము, క్రోధము, ద్వేషము, ఇవన్నీ ఎన్నో మనకి బలహీనతలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం ఉంది అన్నాడు బుద్ధుడు. అందుకే దుఃఖం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఏమవుతుంది? దుఃఖం ఒక్కొక్కసారి కోపంగా మారుతుంది, ఒక్కొక్కసారి కోపం దుఃఖంలాగా మారుతుంది, ఒక్కోసారి దుఃఖం ఈర్ష్యలాగా మారుతుంది, ఈర్ష్య దుఃఖంలాగా మారుతుంది, దుఃఖం ద్వేషంలాగా మారుతుంది, ద్వేషం దుఃఖంలాగా మారుతుంది. వీటన్నిటికీ వేషాన్ని మార్చుకుంటూ తన స్థితిని మార్చుకుంటూ దుఃఖం అనే స్థితిలోకి వస్తున్నాయి. నీవు సముద్రం మధ్యలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు. కాబట్టి నిన్ను ఆ సముద్రం ఒడ్డుకి చేర్చగలిగే నావ ఏదైనా ఉంటుంది అంటే సజ్జన సాంగత్యం మాత్రమే. అందుకే పత్రిజీ చెప్తారు 3 రత్నాలు, 50% ధ్యానం, 25% స్వాధ్యాయం, 25% సజ్జన సాంగత్యము. ఇప్పుడు కేవలం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాము, ధ్యానం చేయము. అర్థమవుతుందా? ఎవరికైనా? ఎవరికి అర్థం కాదు. ఏదో చెప్తున్నారులే, వస్తున్నారులే, వాళ్ళు చెప్తున్నారులే, వీళ్ళు వెళ్తున్నారులే. దుఃఖంలో ఉన్నటువంటి కృష్ణుడికి, సంశయంలో ఉన్నటువంటి కృష్ణుడికి, అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు. అర్థమైందా అర్జునుడికి? వెంటనే 18 అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది. వెంటనే అర్థమైందా? అంతసేపు ఏం చేశారు? ఒక మనసు స్థాయిలో ఉన్నటువంటి ఒకానొక అర్జునుడు పరమాత్మ స్థాయిలో ఉన్నటువంటి కృష్ణుడితో సజ్జన సాంగత్యం చేశారు. ఎలా? శ్రద్ధగా వింటూ. శ్రద్ధగా వినడం అంటే సందేహాలు అడగకూడదని కాదు,
అర్జునుడు సందేహాలు అడిగాడా లేదా? అసలు భగవద్గీత మొదలైందే అర్జునుడి సందేహాలతో. అసలు అర్జునుడికి సందేహాలు లేకపోతే కృష్ణుడు సమాధానాలు చెప్పేవాడా? మరి భగవద్గీత ఎలా మొదలైంది? ఒక సందేహంతో మొదలైంది. ఎప్పుడైతే సందేహంతో భగవద్గీత మొదలైందో అప్పుడు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ సందేశం ద్వారా సందేహం పోయింది. ఇలా సందేశాన్ని తీసుకునే మార్గమే సజ్జన సాంగత్యం. అది సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఋషి సాంగత్యము, యోగుల సాంగత్యము, యోగీశ్వరుల సాంగత్యం, ఇవన్నీ కూడా సాంగత్యంలో ఉండాలి. ఇవన్నీ సాంగత్యంలో ఉండాలంటే ముందుగా మనతో మనం సాంగత్యంలో ఉండాలి. మనతో మనం సాంగత్యంలో ఉన్నామా? విడిపోయి ఉన్నాం. మనతో మనం విడిపోయి ఉన్నాం కాబట్టి మనం దుఃఖంలో ఉన్నాము, భయంలో ఉన్నాము, కోపంతో ఉన్నాము, అశాంతిగా ఉన్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనతో మనం సాంగత్యంలో ఉండాలి. మనతో మనం సాంగత్యంలో ఉంటే అప్పుడు మనకు సజ్జన సాంగత్యం లభిస్తుంది, ఆచార్య సాంగత్యం లభిస్తుంది, యోగీశ్వరుల సాంగత్యము లభిస్తుంది. పత్రిజీ యోగీశ్వరుడు. మరి పత్రిజీతో సాంగత్యంలో ఉండాలంటే ఏం చేయాలి మనము? పత్రిజీ చెప్పినటువంటి సందేశాలు, పత్రిజీ చెప్పినటువంటి ప్రబోధాలు వినాలి, చదవాలి. ఎప్పుడైతే మనం వాటిని చదువుతామో అప్పుడు మనము స్వయంగా పత్రిజీతో సాంగత్యంలో ఉంటాము. అవి ఎక్కడ దొరుకుతున్నాయో వెతకాలి. ఏది కూడా మన దగ్గరికి నడుచుకుంటూ రాదు. శ్రమ పడాలి. శ్రమ పడకుండా ఏది దక్కదు. మనం ఏమనుకుంటున్నాము? అన్నీ మనకు కూర్చుంటే అలా వచ్చేస్తాయి అనుకుంటున్నాం. కాదు, ఇందాక బాలాజీ గారు చెప్పారు నిష్కామ కర్మస్థితి. నాకు ఎప్పుడు అర్థమైంది? పత్రిజీ యొక్క ప్రబోధాల సాంగత్యంలో నేను 18 సంవత్సరాలు గడిపినప్పుడు ఏమర్థమైందంటే, అయ్యా ధ్యానం ఏది ఆశించి చేయరాదు. ఏదో ఆశించి చేసేది ధ్యానం అనబడదు, వ్యాపారం అవుతుంది. అన్ని ఆశించడాలు వదిలేసి ధ్యానాన్ని కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయండి అన్నటువంటి ఆ పరమసత్యం మనకు తెలియాలంటే మనం ఏ సాంగత్యంలో ఉండాలి? పత్రిజీ సాంగత్యంలో ఉండాలి. పత్రిజీ సాంగత్యంలో ఉంటే మాత్రమే ఆ పరమసత్యం మనకు అర్థమవుతుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? పత్రిజీ ప్రబోధాల సాంగత్యంలో ఉండాలి. సో అందుకే సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ఋషి సాంగత్యము, యోగి సాంగత్యము, యోగీశ్వరుల సాంగత్యము, ఇవన్నీ ఉండాలి. వీటన్నిటిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారందరికీ ఈ జ్ఞానసభ అనే టైటిల్ ఎవరు పెట్టారో తెలియదు, కానీ చాలా అద్భుతమైన టైటిల్, ఆప్ట్గా ఉంది, చాలా ఆప్ట్గా ఉంది. జ్ఞానసభ పాల్గొన్నవారు జ్ఞానులే. మరి నాకైతే డౌట్ నేను జ్ఞానినా కదా అని. ఏదో నాకు తెలిసినంత కాస్త పత్రిజీ గారు అందించినటువంటి ఆ అనంతమైన సాగరంలో ఒక బిందువైనా తెలిసిందో లేదో తెలీదు. దాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.